పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మోరా తుఫాను బంగ్లాదేశ్లోని చిట్టాగాంగ్ వద్ద తీరాన్ని తాకింది. తీవ్ర వాయుగుండం కారణంగా సోమవారం సాయంత్రం ఏర్పడిన మోరా ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్ వైపు పయనించింది. తుఫాను కారణంగా బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించిన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు చిట్టాగాంగ్ కాగ్బ్ బజార్లో అత్యధిక స్థాయిలో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా మోరా తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే 2 రోజుల ముందుగానే కేరళను తాకాయి. అనంతరం వారం 10 రోజుల్లోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరించనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుతో నైరుతి రుతుపవనాలు మరింత క్రియాశీలకంగా మారాయని సోమవారం దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులతో పాటు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల ఆగమనం నేపథ్యంలో నిన్నటి నుంచే కేరళ దక్షిణ ప్రాంతంలో వర్షాలు ప్రారంభమయ్యాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే 2 రోజుల ముందుగానే కేరళను తాకాయి. అనంతరం వారం 10 రోజుల్లోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరించనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆశలత అందిస్తారు. ఆశలత, ఈ నైరుతి రుతుపవనాలు తుఫానుకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నవీన్, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారింది. ఇది మోరాగా నామకరణం చేశారు. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోంది. ఇది మరింత బలపడి ఈ రోజు ఉదయానికి బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ సమీపంలో తీరం దాటుతుందని చెప్తున్నారు. దీని ప్రభావం ముఖ్యంగా రాష్ట్రంలో మన రాష్ట్రం పైన ఇతర రాష్ట్రాలపైన పెద్దగా ఉండబోదు. అయినప్పటికీ కూడా ఈ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని పోర్ట్స్ లో అన్నింటిలో కూడా 2వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఋతుపవనాలు ఒకంత ముందస్తుగానే వస్తున్నట్టుగా భారత వాతావరణ శాఖ తెలియజేసినప్పటికీ విశాఖ వాతావరణ కేంద్రం మాత్రం సాధారణంగా రావాల్సిన సమయానికే వస్తున్నట్టుగా చెప్తున్నారు. రేపు జూన్ 1 కల్లా త్రివేంటానికి తాకాల్సిన ఉంది. అదేవిధంగా తాకుతున్నాయి కాబట్టి ముందస్తుగా వస్తున్న సూచనలు ఏమీ లేవు. అయినప్పటికీ కూడా కేరళలో స్థానిక వాతావరణ ప్రభావం కారణంగా వర్షాలు కురుస్తున్నట్టుగా చెప్తున్నాయి. అయినప్పటికీ సాధ్యమైనంత త్వరగా సోమవారం నిన్నటికల్లా ఇవి ప్రవేశించినట్టుగా చెప్తున్న నేపథ్యంలో చాలా త్వరగా ఇవి విస్తరిస్తాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా విస్తరించే అవకాశం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో రానున్న 4 రోజుల్లో అక్కడక్కడ ఉరుముతో కూడిన జల్లు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. రైట్ ఆశలత, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.